సాయంత్రం హైదరాబాద్ కు మళ్ళీ బిగ్ రెయిన్ అలర్ట్ చెప్తుంది వాతావరణ శాఖ. సుమారు 5 నుంచి 6 గంటల సమయంలో నగరంలో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ సూచిస్తున్నారు. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి నగరం అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వరద ఉప్పొంగి ప్రవహించింది. మరోవైపు హైదరాబాద్లో భిన్నమైన వాతావరణం కనబడుతోంది. ఉదయం ఎండ ఉక్కపోత, సాయంత్రం కాగానే ప్రతిరోజు వర్షం కురుస్తోంది. దీంతో నగరవాసులు అప్రమత్తంగా ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తోంది. ప్రధానంగా బుధవారం నాడు సాయంత్రం నుంచి దాదాపు నాన్ స్టాప్గా 4-5 గంటల పాటు కుంభవృష్టి కురిసింది. క్లౌడ్ బరస్ట్తో హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి, జనజీవనం స్తంభించిపోయింది. పూర్తిగా హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ కూడా ఇవాళ భారీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కురిసిన వర్షాలకు సంబంధించిన దృశ్యాలు అవి. ఆల్రెడీ లాలాగూడ, అశోక్ నగర్, అలాగే బైబిల్ హౌస్, ఇక దాంతోపాటు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన పరిస్థితి. చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా చెరువులను తలపించాయి. నదీ ప్రవాహాల మాదిరిగా అత్యంత వేగంగా నీళ్లు ప్రవహిస్తూ అక్కడ వాహనాలు కొట్టుకుపోయాయి, మనుషులు కొట్టుకుపోయారు. ఏకంగా బల్కంపేటలో ఒక వ్యక్తి కొట్టుకుపోయిన దుర్ఘటన కూడా చోటు చేసుకుంది. దీంతో నగర వ్యాప్తంగా భారీ వర్షానికి నిన్నంతా కూడా చిగురుటాకులో వణికిపోయింది. హైదరాబాద్ అంతా కూడా ఆకాశానికి చిల్లులు పడ్డిందా అన్నట్టుగా భారీ వర్షం కురిసిన పరిస్థితి. రికార్డు స్థాయిలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో మరొకసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక సాయంత్రం కాగానే హైదరాబాద్లో భారీ వర్షానికి నిన్నంతా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గురువారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నగరం అంతా కూడా వణికిపోయిన పరిస్థితి. అలాగే దాదాపు 18.45 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది ముషీరాబాద్ ప్రాంతంలో. దీంతో మరొకసారి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్స్ జారీ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక మరోవైపు ఇవాళ కూడా రానున్న 3 గంటల్లో మరొక భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ మళ్ళీ హెచ్చరిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండమంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక భారీ వర్షం అయితే ఖచ్చితంగా హైదరాబాద్లో ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. అలాగే జనగామ, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు చెప్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు హోర్డింగ్లు, చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు. హైదరాబాద్లో వాతావరణం సాయంత్రం వరకు పొడిగా ఉంటుందని, రాత్రికి భారీ వర్షానికి ఛాన్స్ ఉన్నట్టుగా అంచనాలు ఉన్నట్టుగా కనబడుతుంది. ఒకసారి నిన్న కురిసిన వర్షానికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం.
హైదరాబాద్లో బుధవారం రికార్డు స్థాయి వర్షం పడింది. ముఖ్యంగా జంట నగరాలు సికింద్రాబాద్లో అయితే భారీగా వర్షం నమోదైన పరిస్థితి. ముషిరాబాద్లోని తాళ్లబస్తీలో అత్యధికంగా 18.45 సెంటీమీటర్ల వాన పడింది. బోలక్పూర్లో దాదాపు 15.5 సెంటీమీటర్లు, అలాగే చిలకలగూడలో 14.4 సెంటీమీటర్లు, సికింద్రాబాద్లో 14.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెట్టుగూడ ఈ ప్రాంతాల్లో కూడా 14 సెంటీమీటర్ల వర్షం పడింది. మరోవైపు షేర్లింగంపల్లి, హిమాయత్ నగర్, మియాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, బేగంపేటతో సహా అనేక ఇతర ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. అలాగే చాలా ప్రాంతాల్లో 50 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇక నగరంలో గురువారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు ఉదయం అంతా కూడా ఎండ వేడిమితో ఉంటుంది. అలాగే ఆకాశం మేఘావృతమై సాయంత్రానికల్లా రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి అలాగే మోస్తరు అలాగే భారీ వర్షాలకు ఛాన్స్ అని చెప్తున్నారు. ఉరుములతో కూడిన జల్లులు, కొన్నిసార్లు తీవ్రమైన ఈదురుగాలితో కూడిన వర్షాలు కూడా పడతాయి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని చెప్తున్నారు. రాత్రి సమయంలో పొగమంచు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. నగరంలో గరిష్టంగా ఉదయం పూట 31 డిగ్రీల సెల్సియస్, అంటే ఎండ కూడా గట్టిగానే కొడుతుంది. మరోవైపు సాయంత్రం కాగానే వాతావరణం అంతా కూడా డిఫరెంట్గా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద హైదరాబాద్లో భారీ వర్షాలకి హైదరాబాద్ అంతా కూడా ఆగమైన పరిస్థితి కనబడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా కలిగిన పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షంతో జనం అస్తవ్యస్తమైన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. తెలంగాణలో మరొక 2 రోజుల పాటు ఎదురుగాలతో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రధానంగా సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షం పడొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. అలాగే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీసే ఛాన్స్ ఉంది. ఇక శనివారం రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. హైదరాబాద్లో రాత్రి కుండపోత వాన పడింది. నాన్ స్టాప్గా 4-5 గంటలు, దాదాపు రాత్రి 1 గంట వరకు కురిసిన భారీ వర్షంతో పూర్తిగా హైదరాబాద్ అంతా కూడా ఎక్కడ చూసినా నీళ్ళే. ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల బైక్స్ కొట్టుకుపోయాయి. చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి. అలాగే సీతాఫల్ మండిలో ప్రహరీ గోడ కూలింది. రామగోపాల్పేటలో బస్తీలు, చిలకలగూడ, వారసిగూడ, మెట్టుగూడ, ఈస్ట్ మారేడుపల్లిలో అంబేద్కర్ నగర్, మియాపూర్, దీప్తి శ్రీనగర్ ఇళ్లలోకి వరద వచ్చి చేరింది. ఇక ఒలిఫెంటా రైల్వే వంతెన కింద భారీ వరద నీరు చేరింది. సికింద్రాబాద్ తార్నక, ముషీరాబాద్ వైపు వెళ్లే రహదారులను పోలీసులు బ్లాక్ చేశారు. అలాగే ముషీరాబాద్లో అత్యధికంగా 18.5 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. అమీర్పేటలోని గాయత్రి నగర్లో కూడా ఇల్లులోకి వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి కనబడతా ఉంది. దీంతో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మళ్ళీ ఇవాళ కూడా అలర్ట్ సూచిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో నిన్న కురిసిన వర్షాలకు సంబంధించి కొంతమంది స్పందించారు. అలాగే ఇవాళ హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ఏం చెప్తుందో ఒకసారి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులతో వెదర్ సెంటర్ నుంచి మా కొలీగ్ అంజుమా పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ప్రస్తుతానికి దాదాపుగా ఈ 5 రోజులు కూడా ఇటువంటి వాతావరణమే ఉంటుంది. మనకి ఇప్పుడు ఋతుపవనాలు తిరోగమన కాలంలో ఉన్నాయి. మనకి ఉత్తర రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా ఋతుపవనాలు తిరోగమనం అనేది కనిపిస్తూ ఉంది. మనకి వచ్చే వారంలో కానీ కానీ అల్పపీడన ప్రాంతాలు కానీ ఏమైనా ఏర్పడినప్పుడు మరింత ఎక్కువగా వర్షపాతం ఉండే అవకాశం ఉంది. కానీ ఇదే విధమైన వాతావరణం దాదాపు అక్టోబర్ మొదటి వారం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి దాదాపుగా ఈ 5 రోజులు కూడా ఇటువంటి వాతావరణమే ఉంటుంది. మనకి ఇప్పుడు ఋతుపవనాలు తిరోగమన కాలంలో ఉన్నాయి. మనకి ఉత్తర రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా ఋతుపవనాలు తిరోగమనం అనేది కనిపిస్తూ ఉంది. మనకి వచ్చే వారంలో కానీ కానీ అల్పపీడన ప్రాంతాలు కానీ ఏమైనా ఏర్పడినప్పుడు మరింత ఎక్కువగా వర్షపాతం ఉండే అవకాశం ఉంది. కానీ ఇదే విధమైన వాతావరణం దాదాపు అక్టోబర్ మొదటి వారం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. इधर इधर उधर से वो साइड से